పీ కెమిస్ట్రీ మన ఈ వీడియోలో కొల్లిషన్ థియరీ గురించి తెలుసుకుందాం. ఈ కొల్లిషన్ థియరీలో లిండెమాన్స్ యూనిమాలిక్యులర్ థియరీ అనేది ఇంపార్టెంట్ అండి. ఇది మనకు అండర్ కెమికల్ కైనెటిక్స్ టాపిక్లో ఉంటుంది. ఇది ఒక సబ్ టాపిక్. ఈ కొల్లిషన్ థియరీలో మనం ఎక్స్ప్లెయిన్ చేసేది లిండెమాన్స్ యూనిమాలిక్యులర్ థియరీ ఫార్ములాస్. ఓకే, ఇక్కడ అసలు కొల్లిషన్ థియరీ ఏం చెప్తుందంటే, ఫస్ట్ ఒక మాలిక్యూల్ రియాక్షన్లో పాల్గొనాలంటే వాటి మధ్య కొల్లిషన్స్ అనేవి పాసిబుల్ కావాలి. అంటే కొల్లిషన్స్ అంటే ఒకటి ఢీ కొట్టుకోవడము. అలా కొల్లిషన్స్ అనేది పాసిబుల్ అయినప్పుడు ఆ మాలిక్యూల్ అనేది మనకు యాక్టివేషన్ చెందింది అంటే మీన్స్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ యాక్టివేటెడ్ ఫామ్ అనే మాలిక్యూల్ అనేది మనకి మళ్ళీ ప్రోడక్ట్ని ఇస్తుంది. ఒకవేళ ఈ యాక్టివేటెడ్ మాలిక్యూల్కి థ్రెషోల్డ్ ఎనర్జీ గురించి చెప్పాను నేను. థ్రెషోల్డ్ ఎనర్జీ అంత ఉంది అంటేనే ప్రోడక్ట్ ఇస్తుంది, లేదు అంటే మళ్ళీ బ్యాక్ టు మాలిక్యూల్, సేమ్ మాలిక్యూల్గా ఫామ్ అవుతుంది. ఇది మనకు కొల్లిషన్లో జరిగే ప్రాసెస్. అయితే ఒకసారి చూసుకుందాం. ఇక్కడ ఏ అనే మాలిక్యూల్ని తీసుకుంటున్నా. ఏ ప్లస్ ఏ, రెండు ఏ అనేటి ఢీ కొట్టడం వల్ల ఒకటి యాక్టివేటెడ్ అయింది అండ్ ఈ యాక్టివేట్ అయింది మనకు ప్రోడక్ట్ ఇస్తుంది. సో ఒకవేళ కాకపోతే మనకు రివర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అన్ని కొల్లిషన్స్ ప్రోడక్ట్స్ ఇవ్వవండి, అన్ని కొల్లిషన్స్ ప్రోడక్ట్స్ ఇవ్వవు. ఒకవేళ ప్రోడక్ట్ ఇచ్చేలాగా కొల్లిషన్ జరిగితే దాన్ని ఫ్రూట్ఫుల్ కొల్లిషన్ అని అంటాం. ఏమంటాం దాన్ని? ఫ్రూట్ఫుల్ కొల్లిషన్. అయితే ఇక్కడ ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి ఇది ఫ్రూట్ఫుల్ కొల్లిషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫార్వర్డ్ డైరెక్షన్ అనేది రెండు మాలిక్యూల్స్ ఢీ కొట్టి ఒకటి యాక్టివేట్ అయితే ఏర్పడింది. ఇక్కడ దీన్ని ఏమంటున్నామంటే K1, ఇది రేట్ కాన్స్టెంట్ K1. ఒకవేళ రివర్స్ ఆపోజింగ్ రియాక్షన్ కూడా జరిగినట్టయితే దాన్ని K ఇన్వర్స్ లాగా రాసిన. ఓకే, K-1గా తీసుకున్నాను. ఇక్కడ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అనేది ప్రోడక్ట్గా ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని K2గా తీసుకున్నాను. అయితే ఇక్కడ మనకు స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ అనేది ఏం చెప్తామని చెప్పిన, రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పిన. సో మనకు రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ నుంచి రేట్ ఆఫ్ ప్రోడక్ట్కు ఈక్వేషన్స్ ఇస్తాము. ఏ విధంగా ఇస్తామనేది చూద్దాం. ఫస్ట్ ఈ ఈక్వేషన్ నుంచి రేట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ రాస్తున్నా చూడండి. రేట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ సి హియర్. ఇక్కడ మనకు ప్రోడక్ట్ ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి dP/dt ఈక్వల్ టు K2 A స్టార్. సో ఇక్కడ మనకు ఏ స్టార్ యొక్క యాక్టివేటెడ్ కాంప్లెక్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలిస్తే మనకు రేట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మేషన్ అనేది ఈక్వేషన్ వస్తుంది. సో దాని గురించి మనం ఏం చేయాలంటే రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ DA స్టార్ ఇదొక ఈక్వేషన్ ఇక్కడ రాస్తాను అండి. రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ తీసుకున్నట్టయితే మనం ఏమని రాసుకోవచ్చు అంటే DA స్టార్ బై DT. ఇక్కడ ఎప్పుడైనా కానీ చూడండి, ఇక్కడ ఫార్మేషన్ జరుగుతుంది, డిసపియర్ జరుగుతుంది. ఈ రేట్ అనేది ఏ విధంగా చెప్తామంటే రేట్ ఆఫ్ ఫార్మేషన్ బై మైనస్ రేట్ ఆఫ్ డిఫార్మేషన్ మీన్స్ రేట్ ఆఫ్ అపియరెన్స్ మైనస్ రేట్ ఆఫ్ డిసపియరెన్స్. అయితే ఇక్కడ రేట్ ఆఫ్ అపియరెన్స్లో మనకు ఎక్కడ ఉంది? K1A. ఇక్కడ K1A ఇక్కడ ఫామ్ అవుతుంది కాబట్టి ఇందులో రియాక్టెంట్లు ఇవి కాబట్టి నేను ఏ విధంగా రాస్తానంటే K1A స్క్వేర్. ఓకే, ఇది రేట్ ఆఫ్ అపియరెన్స్ మైనస్ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ అంటున్నా. ఇక్కడ ఒక దగ్గర డిసపియర్ అవుతుంది, ఇక్కడ ఒక దగ్గర డిసపియర్ అవుతుంది కాబట్టి నేను ఏమని రాస్తున్నా మైనస్ A స్టార్. ఇది రివర్స్ వెళ్ళినప్పుడు రియాక్టెంట్లు ఇవి అవుతాయండి, అందుకని చెప్పేసి నేను ఇది రాస్తున్నా. ఇంకొకటి కూడా ఉంది డిసపియరెన్స్ మైనస్ K2A స్టార్. ఇది ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకు స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది? రేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం. సో దీన్ని 0గా తీసుకుంటామండి. సో ఫ్రమ్ స్టడీ స్టేట్ అప్రాక్సిమేషన్ we can write like this is equal to 0 equal to K1A స్క్వేర్ మైనస్ కామన్ తీస్తున్నా అండి. ఇందులో మైనస్ అండ్ ఏ స్టార్ కూడా కామన్ తీస్తున్నా. ఏ స్టార్ ఇక్కడ K ఇన్వర్స్ A మిగులుతుంది.
ప్లస్ K2 మిగిలింది. సో ఈ ఈక్వేషన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఇది ఇటుకెళ్ళి పంపిస్తున్నా, లేదా అంటే ఇటు ఏ స్టార్ మనకు ఏ స్టార్ యొక్క కాన్సన్ట్రేషన్ కావాలి కాబట్టి ఈ విధంగా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ స్టార్ K ఇన్వర్స్ ఏ ప్లస్ K2 ఈక్వల్ టు K1 ఏ స్క్వేర్ అనిగా రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కావాల్సింది దీని యొక్క కాన్సన్ట్రేషన్. సో ఇంటర్మీడియట్ కాన్సన్ట్రేషన్ యాక్టివేటెడ్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ ఈక్వల్ టు K1 ఏ స్క్వేర్ బై K2. ఓకే, ఇక్కడ మనకు రెండు ఈక్వేషన్లు వచ్చినాయి, మెయిన్ ఈక్వేషన్లు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈక్వేషన్ నెంబర్ 2 ఇదిని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వేషన్ 1లో ఈక్వేషన్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సబ్స్టిట్యూట్ చేస్తే ఏ విధంగా వస్తుంది? ఈక్వేషన్ 1 బికమ్స్ లైక్ దిస్. రేట్ ఆఫ్ ప్రోడక్ట్ ఫార్మేషన్, దీన్ని డైరెక్ట్ ఆర్గా రాస్తున్నా. ఆర్ ఈక్వల్ టు ఆర్, దీన్ని మనం ఏమనుకోవచ్చు? ఆర్ అనుకోవచ్చు. ఓకే, ఆర్ ఈక్వల్ టు K2 K1 ఏ స్క్వేర్ బై K ఇన్వర్స్ ఏ ప్లస్ K2 ప్లస్ K2. ఇక్కడ ఇది ఫైనల్ రేట్ ఈక్వేషన్ అండి, ఫైనల్ రేట్ ఈక్వేషన్. దీన్ని 3గా తీసుకుంటున్నా, దీన్ని 3గా తీసుకుంటున్నా. ఇది మనకు మెయిన్. సో ఇక్కడ మనకు రెండు కేసెస్ పాసిబుల్ అవుతాయండి, రెండు కేసెస్ పాసిబుల్ అవుతాయి. ఓకే, రెండు కేసెస్ పాసిబుల్ అయితే ఇది రఫ్ చేసి ఇక్కడ రాస్తాను. ఆ కేసెస్ ఏంటి అంటే, ఫస్ట్ కేస్ ఇక్కడ చూడండి, K ఇన్వర్స్ 1 ఉంది, K ఇన్వర్స్ 1 అండ్ K2 ఉంది. ఈ రెండిట్లలో ఒకసారి నేనేమనుకుంటున్నా అంటే కేస్ 1లో K మైనస్ 1 అనేది గ్రేటర్ దెన్ K2, అంటే దీని యొక్క రేట్ అనేది దీనికంటే చాలా ఎక్కువ ఉంది, అంటే ఆపోజింగ్ రియాక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది. అలాంటప్పుడు మనము ఏం చేస్తామంటే దీన్ని నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. నెగ్లెక్ట్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు K2 K1 ఏ స్క్వేర్ బై K ఇన్వర్స్ 1 ఏ. ఇక్కడ చూడండి, ఈ టర్మ్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. అప్పుడు ఆర్ ఈక్వల్ టు K2 K1 బై K ఇన్వర్స్ 1 ఏ. చూడండి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రేట్ అనేది ఓన్లీ సింగిల్ కాన్సన్ట్రేషన్ టర్మ్ మీదనే ఆధారపడుతుంది. కాబట్టి రియాక్షన్ బికమ్స్ ఫస్ట్ ఆర్డర్. ఇట్ ఫాలోస్ ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇట్ ఫాలోస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఏం లేదండి, ఇక్కడ తీసుకున్నది ఏంటంటే దీని వాల్యూ దీనికంటే ఎక్కువ ఉంటుందని అన్న, అంటే ఆపోజింగ్ రియాక్షన్ జరిగే వాల్యూ ప్రోడక్ట్ ఫార్మేషన్ కంటే ఎక్కువ ఉంది. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఫాలోస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఈ విధంగా చెప్పొచ్చు. మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు, 1 అంటే ఫస్ట్ ఆర్డర్. అయితే ఇక్కడ నేను ఇంకోటి ఏం చేస్తున్నా అంటే కేస్ టూ ఏం చేస్తున్నా అంటే కేస్ 2 ఇక్కడ కేస్ 2ని ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ రేట్ కాన్స్టెంట్ వాల్యూ దీనికంటే ఎక్కువ అనుకుంటున్నా. రివర్స్గా K2 అనేది K ఇన్వర్స్ 1 కంటే ఎక్కువ కాబట్టి ఈ K ఇన్వర్స్ ఏని మనము నెగ్లెక్ట్ చేయొచ్చు. ఆ ఫార్ములా లేదు, సో ఆ ఫార్ములా ఒకసారి రాస్తా. ఆర్ ఈక్వల్ టు K2 K1 ఏ స్క్వేర్ బై K ఇన్వర్స్ ఏ ప్లస్ K2. ఇప్పుడు దీన్ని నెగ్లెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకు రేట్ K2 K1 ఏ స్క్వేర్ బై K2గా రాసుకోవచ్చు. ఈ K2 క్యాన్సల్. సో ఆర్ ఈక్వల్ టు K1
ఏ స్క్వేర్ K1 A స్క్వేర్. ఇక్కడ చూడండి ఇది ఏ ఆర్డర్ కైనెటిక్స్ ఫాలో అవుతుంది, సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్ ఫాలో అవుతుంది. దేర్ఫోర్ ఇట్ ఫాలోస్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. ఇట్ ఫాలోస్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. మనకి కేస్ 1 అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఎట్ హై ప్రెషర్. ఇది హై ప్రెషర్ దగ్గర జరుగుతుంది. ఈ విధంగా హై ప్రెషర్ దగ్గర ఏం జరుగుతుందండి, మనకు ఈ ఆపోజింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల ఆపోజింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది ప్రోడక్ట్ ఫార్మేషన్ కంటే. అందుకని మనకు ఫస్ట్ ఆర్డర్ కైనెటిక్స్ అనేది ఫాలో అవుతుంది. సెకండ్ ఆర్డర్ దగ్గర ఏమవుతుంది, ఇది లో ప్రెషర్ దగ్గర జరుగుతుంది. లో ప్రెషర్ దగ్గర జరుగుతుంది. కాబట్టి ఈ లో ప్రెషర్ దగ్గర మనకు సెకండ్ ఆర్డర్ కైనెటిక్స్ అనేది ఏర్పడుతుంది. లో ప్రెషర్ దగ్గర ఏమవుతుంది, ప్రోడక్ట్ ఫార్మేషన్ ఈ స్టెప్ యొక్క రేట్ కాన్స్టెంట్ అనేది ఈ ఆపోజింగ్ రేట్ కాన్స్టెంట్ కంటే ఎక్కువ ఉండడం వల్ల అది సెకండ్ ఆర్డర్ ఫాలో అవుతుంది. దిస్ ఈజ్ అబౌట్ కొల్లిషన్ థియరీ. ఇన్ కొల్లిషన్ థియరీ we have learned this Lindeman's unimolecular theory. Up to here this theory completed.